గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక సక్సెస్ఫుల్ కోచ్గా ముద్ర అయితే వేసేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ విన్స్తో, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏషియా కప్తో గౌతమ్ గంభీర్కి తిరుగు లేదు. కోచ్గా వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజిక్ మైండ్స్ నేనే ఈ కంట్రీలో అని ప్రూవ్ చేసుకున్నాడని చెప్పుకోవాలి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా గౌతమ్ గంభీర్ యొక్క స్ట్రాటజీ, వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం, ఇలా మల్టిపుల్ థింగ్స్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఇండియాస్ ఫేవర్. కాబట్టి గంభీర్ విల్ కంటిన్యూ టిల్ 2027 వరల్డ్ కప్. కానీ గంభీర్కి ఇక మేజర్ టెస్ట్ ఏంటంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ హోమ్లో జరగబోయే ఈ 2 టెస్ట్ సిరీస్. దీన్ని పరీక్షగా ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ లాస్ట్ టైం వెన్ ఇండియా ప్లేడ్ against New Zealand at home, they have lost love 3, which is a disastrous result. And గంభీర్ అప్పుడప్పుడే కోచింగ్ రైన్స్ ద్రావిడ్ నుంచి తీసుకున్నప్పుడు వచ్చిన టెస్ట్ సిరీస్ అండ్ ఇండియా లుక్డ్ కాన్ఫిడెంట్. అంతేకాకుండా ఆ టెస్ట్ సిరీస్లో ఇండియన్ లెజెండ్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉండి కూడా ఏదో డిఫరెంట్గా టెస్ట్తో ఎక్స్పెరిమెంట్ చేద్దాం, పిచ్చెస్తో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ప్రయత్నం చేసి ఇండియా ఘోరంగా విఫలమైంది. అప్పటిదాకా ఇండియాకి టెస్టుల్లో అట్ హోమ్ తిరుగులేదు. కానీ న్యూజిలాండ్ వచ్చి మనల్ని 3-0తో ఇండియాలో కొట్టడం అనేది ఒక డిజాస్ట్రస్ అండ్ ఎంబారసింగ్ రిజల్ట్. దీన్ని ఎవరూ మర్చిపోలేదు. మొన్న టీమ్ని డిసైడ్ చేసేటప్పుడు కూడా ఈ హోమ్ సిరీస్, ఈవెన్ దో ఇట్ ఈస్ అగేన్స్ట్ వెస్టిండీస్ హూ ఆర్ కరెంట్లీ స్ట్రగ్లింగ్, అన్ని యాంగిల్స్లో ఆ వెస్టిండీస్ టీమ్ స్ట్రగుల్ అవుతుంది. షమార్ జోసెఫ్ లాంటి ఒక అద్భుతమైన బౌలర్ని జస్ట్ సిరీస్ ముందరే వాళ్ళు కోల్పోయారు. హీ ఈజ్ అవుట్ విత్ అన్ ఇంజురీ. సో ఇలా స్ట్రగుల్ అవుతున్న వెస్టిండీస్ టీమ్ని కూడా మనం లైట్గా తీసుకోవడానికి లేదంటూ ఒక స్ట్రాంగ్ 15 మెంబర్ స్క్వాడ్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. దాట్ ఇన్క్లూడ్స్ జస్ప్రీత్ బుమ్రా. అంటే ఏషియా కప్ అయిన 2 రోజుల తర్వాతే October 2న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్ జరుగుతోంది. అండ్ గంభీర్కి మోర్ దెన్ ఎవ్రీవన్ ఎల్స్ ఇదొక ప్రెస్టీజియస్ సిరీస్. ఎందుకు అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కూడా మనం డ్రా మాత్రమే చేసుకున్నాం. ఒకవేళ అది గెలిచి ఉంటే ఈ సిరీస్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. టెస్టుల్లో గంభీర్ స్ట్రాటజీ ఇంకా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదనే చెప్పుకోవాలి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇండియాస్ బీట్ డౌన్ టు న్యూజిలాండ్. ఇలా ఉన్నప్పుడు గంభీర్ ఈ 2 టెస్టుల్ని ఎలా కోచ్ చేస్తాడు అండ్ హౌ విల్ హీ హ్యాండిల్ శుభ్మన్ గిల్ అండ్ అదర్స్ అనే దానిపైనే ఫ్యాన్స్ అండ్ అనలిస్ట్ చర్చించుకుంటున్నారు. అసలు క్యాన్ ఇండియా బీట్ West Indies 2-0 and regain their pride? We'll have to wait and see.